ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. నవ్వాడు బాబా. లేదురా, నేను వస్తాలే, కాకపోతే నా తరఫున శ్యామాను పంపిస్తున్నాను. ఏం పర్వాలా, శ్యామ ఖచ్చితంగా నా తరఫున ఈ 2 కార్యక్రమాలకి వస్తాడు అని చెప్పడం అనేది జరిగింది. వారు సంతోషంతో వెళ్ళిపోతారు. సరే, శ్యామ వస్తున్నాడంటే ఇంకా బాబా శ్యామ రూపంలో వస్తున్నట్టే. ఇక్కడ మనం తత్వం ఒకటి దాగి ఉంది. సాయి భక్తుడు ఎవడన్నా ఇంటికి వచ్చాడు అంటే అక్కడ సాయి వచ్చాడు, ఆ భావన మనకు ఉండాలి. తప్పితే వచ్చాడు పోయాడనే భావన ఉండకూడదండి. ఎవరో వచ్చాడు ఎవడో పోయాడని. సాయిబాబాను గుర్తించకపోతే భక్తి అనవసరం. ఒక భక్తుడు మన ఇంటికి వస్తే సాయిబాబా ఖచ్చితంగా వచ్చినట్లే. కారణం, బాబా ఏం చెప్తున్నాడు? ప్రతి జీవిలో నేను ఉన్నాను అంటున్నాడు. అందులో ముఖ్యంగా సాయి భక్తుడు అనేటప్పటికీ ఖచ్చితంగా ఇంకా పరిపూర్ణంగా ఉండే తీరుతాడు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మన ఇంటికి ఎవరైనా సాయి భక్తులు ఎవరైనా వస్తే మేము బలానా పర్వాలా, కాస్త మాట్లాడి పంపించండి. ఇక్కడ బాబా తత్వాన్ని మనకు తెలియచెప్తున్నాడు. శ్యామాను పంపించాడు తన తరఫున. శ్యామ బాబా వద్దకు వచ్చాడు, సెలవు పుచ్చుకున్నాడు. కానీ వెళ్ళాలంటే బాధగా ఉంది. అయ్యో, బాబాను వదిలి వెళ్ళాలి. మరలా సరే కానీలే, ఎలాగ అవకాశం. గ్వాలియర్, నాగపూర్, గ్వాలియర్ అంత దూరం వెళ్తున్నాం కదా, కాశీ, ప్రయాగ, గయా ఇవన్నీ కూడా చూస్తే పోతుంది కదా అనిపించి, దేవా ఈ యాత్ర కూడా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను దేవా. పర్వాలేదు శ్యామ, గయలో కలుస్తాలే నేను నిన్ను, పో అన్నాడు. శ్యామ అదిరిపడ్డాడు ఒకసారి. గయలో నన్ను కలవటం ఏమిటబ్బా బాబా, ఇలా చెప్పాడేమిటి, ఏమో ఏదో రూపంలో కనిపిస్తాడేమో అక్కడ అనుకున్నాడు. శ్యామ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మొట్టమొదటిగా దీక్షిత్ దగ్గరికి వెళ్ళాడు. నాగపూర్ ఉపనయనంలో పాలు పంచుకున్నాడు. చక్కగా కార్యక్రమం అంతా జరిగింది. దీక్షిత్ గారు 200 రూపాయలు దక్షిణ ఇచ్చారు ఈయనకి. అయ్యా మీరు ఉంచండి, దారి ఖర్చులకు కానీ దేనికైనా, నా తృప్తి కోసం నేను ఇస్తున్నా, దయచేసి కాదనకండి. ఎలా చూశారట శ్యామ గారిని దీక్షిత్ గారు? సాక్షాత్ బాబా వస్తే ఎలా ఊరేగింపు చేసి ఆ విధంగా చేశారట. ఆ కార్యక్రమం ముగించుకున్న అనంతరం గ్వాలియర్ వచ్చాడు. నానాసాహెబ్ చంద్రకర్ వివాహం, ఆ కుమార్తె వివాహానికి వచ్చాడు. అక్కడ వివాహంలో పాల్గొన్నాడు. అక్కడ కూడా రాచమర్యాదే. సాక్షాత్ బాబాను చూసినట్టే చూశాడు నాన్న కూడా. క్వశ్చనే లేదు, ఇంక బాబానే. ఇంకా బాబా 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 సాయినాథ్ మహారాజ్కి జై. శ్యామాను పట్టుకోవడం, సాయినాథ్ మహారాజ్కి జై అంటాం. కార్యక్రమం అంతా అయిన తర్వాత ఆయన ఒక 100 రూపాయలు మరలా దారి ఖర్చులకు ఇవ్వటం అనేది జరిగింది. అక్కడ శ్యామ అక్కడి నుంచి కాశీ, ప్రయాగ, గయకు బయలుదేరాడు. ఆయన దారిలో అతని స్నేహితుడితో కూడా కలిసి వెళ్ళటం అనేది జరిగింది. జటార్ అనేటువంటి అతని బంధువు, జటార్, శ్యామ ఇరువురు కలిసి బయలుదేరారు. గయకు వచ్చారు. దారిలో రైల్లో అందరూ బెదిరించారు. అమ్మో ప్లేగు చాలా ఉందండోయ్, వెళ్ళినవాడు వెనక్కి వస్తాడో లేడో, అయిపోయా. ఇవాళ ఎలా ఉంటుందో చూడండి, ఎంత భయపెట్టడం. చాలా మంది భక్తులు వస్తారు. షిరిడి అబ్బో విపరీతమైన రష్, ఎసుకేస్తే రాలనంత. వెళ్ళటం అనవసరం, మీరు ఇప్పుడు వేస్ట్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. వెంటనే చెప్పటమే, వేస్టో కాదో మనకు తెలియదండి, ఆయనకు తెలుసు. ఎంత రష్ ఉందో లేదో మనకు సంబంధంలా. ఆయన ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వెళ్ళిపోవటమే, అంతే. ఇది చెప్పేవాళ్ళు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. షిరిడి రష్ ఉంటే సంతోషమే మనందరికీ. కానీ రష్ ఎవరి కోసం ఉంది? ఎవరితో ఉంది? భక్తుల కోసం, భక్తులతో.
బాబాల రద్దీగా కూడా ఆయన కూర్చొని ఉన్నాడు భక్తుల కోసం. ఎంతమంది వచ్చినా దర్శనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆ విధంగా అవతలని నిరుత్సాహపరచకూడదు. ఇక్కడ అదే జరిగింది. గయకు వెళ్తుంటే ట్రైన్లో అందరూ బెదిరించారు శ్యామాను జటార్ని. ఆయన గయలో ప్లేగు, చాలా మంది మరణిస్తున్నారు, మరి జాగ్రత్త వెళ్ళండి గయ, జాగ్రత్త అనేప్పుడు ఇలా గురుగురుగులు అంటుంది. అమ్మో ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఏమైపోతుందో. దిగారు, ధర్మశాలలో దిగారు. అర్ధరాత్రి దిగేటప్పుడు ఒక ధర్మశాలలో దిగారు. సరే, పొద్దున్నే ధర్మశాలలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికి వాళ్ళు గబగబా. యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ. అందరూ మూటాముళ్ళ సర్దుకుని పారిపోతున్నారు.